ఇందాక అంబ్రెల్లా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్, ఇది బాడీ కట్ చేస్తున్నాం. బాడీ కటింగ్ ఎలా చేస్తున్నాం అనేది చూడండి. లెంత్ మనం 14 పెట్టుకోవాలి. అంటే మొత్తం 15 పెట్టాలి. 1 ఇంచు ఖర్చు పోద్ది కనుక. ఇది మనకు షేపు. ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి 15, బాడీకి 15. పదిహేనుకి 7 ఆర్మోల్ డౌన్ పెట్టాను. అంటే సంక డౌన్ పెట్టేసి పెట్టాను కదా. ఇప్పుడు షోలర్ 7 అంటే 7. ఇక్కడ షోలర్ 7 పెట్టి అంటే 7 పెట్టకూడదు. ఎందుకంటే ఇది ఫ్రంట్ రౌండ్ నెక్ వస్తుంది, బ్యాక్ బోట్ నెక్ వస్తుంది. ఆ బోట్ నెక్ బాట్ పెట్టేసిన తర్వాత పెట్టాలంటే మనం ముందు ఏం చేయాలంటే దానికి మనం 7 పెట్టకూడదు, 7కు తగ్గించి పెట్టుకోవాలి. 6.5 పెట్టాను అంటే 1/2 ఇంచ్ తగ్గించాను. 1/2 ఇంచ్ తగ్గించాడు. 7 పెట్టాం కదా. ఇక్కడ నుంచి ఇది హార్మోల్, ఇది నార్మలే. ఇది 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 కరెక్ట్గానే వచ్చేస్తుంది. షోల్డర్కి ఓపెన్. ఇందాక తనకి నేను ఎంత అన్నాను పేరను కదా, తనకి లూజ్కి పిల్లలకి బాడీ లూజ్. పిల్లలకి బాడీ లూజ్ అయితే అందులో ఆఫ్ చేస్తే 17 నుంచి ఆఫ్ చేస్తే 8.5 ఇక్కడ పెడుతున్నాను. ఇది ఖర్చు 2 ఇంచెస్. ఇది 1 ఇంచి పొడుగు పెట్టి ఇక్కడ కటింగ్ పెట్టాను. ఇక్కడ ఎంత పెట్టాను 17.5 కదా. 17.5కి 8.5 పెట్టాను కదా. ఇక్కడ 8 పెట్టుకుందాం. 1/2 ఇంచ్ తగ్గించే పెట్టాను. ఎందుకంటే ఈ కటింగ్కి ఇక్కడ పెడితే తనకి నడుముకి వచ్చి డౌన్ అయ్యేసరి కొద్దీ ఇక్కడ మనకి ఈ నడుము తగ్గొస్తుంది. ఇది టెస్ట్ పాటు, ఇది నడుము పాటు. టెస్ట్ పాటుకి కొంచెం తగ్గించే ఉంటుంది. ఇది చిన్న ఒక 1/2 ఇంచ్ షేప్కి. షోల్డరు ఇది 4 పెట్టాను. ఓన్లీ బ్యాక్ నెక్కి 4, మళ్ళీ ఫ్రంట్ నెక్కి 3 పెడతాం. ఇది ఇలా హామ్ హోల్ వేసుకున్నాను. ఇది రౌండ్, ఇది ఖర్చులకి. ఇది ఇలా పెట్టాం కదా. ఇది ఇలాగా షేపు ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్కి ఇలా లాక్కోవాలి. ఈ షేప్ ఎందుకు ఇక్కడ ఇలా కొంచెం పైకి ఒక 1 ఇంచ్ పైకి పెడతామంటే ఆ 1 ఇంచ్
ఈ సైడ్ గౌన్లు లాక్ అది మీకు స్టిచ్చింగ్ అప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు, స్టిచ్చింగ్లో చెప్తాను మీకు. అది ఎందుకు నేను ఇక్కడ 1 ఇంచ్ తగ్గించాను అని మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది కట్ చేసేస్తాను. చాలా సింపుల్గా కటింగ్ చేసుకొని సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది సర్కిల్, ఇది ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు మనం నెక్కలు తగ్గొట్టుకుంటాం. ఫోల్డ్ చేస్తుంది కదా. ఇది బ్యాక్ నెక్ 3.5, కి 3.5 మళ్ళీ డౌన్కి 3 తీస్తున్నాను. 3.5 తీయలేదు. ఇలా హామ్ హోల్ వేసుకున్నాం. ఇప్పుడు సెవెన్ పెట్టాను బ్యాక్ నెక్కి. ఒక 2 ఇంచెస్ పెట్టాను. దీనికి మధ్యలో థ్రెడ్స్ వస్తాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి 6 పెడుతున్నాం. ఇది 3 పెడుతున్నాను. సింపుల్గా కటింగ్. ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి. ఇది బ్యాక్ నెక్. ఇది ఫ్రంట్కి రౌండ్ సర్కిల్ పెట్టాలి. సర్కిల్ పెట్టాలంటే 6 పెడుతున్నాను. ఇది 3 పెడుతున్నాను.
తను ఏం చెప్పిందంటే నాకు బ్రైడ్ కావాలి, బాగా బ్రైడ్ చూపించింది ఇలాగా. దాన్ని ఏం చేస్తుందంటే ఇలా తిప్పుతాను. ఇప్పుడు కొంచెం ఇలా ఫ్రంట్ షేప్ చేస్తాం కదా, ఇది ఫ్రంట్ షేప్. ఓకే, ఇది కటింగ్ అయిపోయినట్టే. ఇలా వస్తుంది. అమ్మ చెప్పు. ట్రాక్